ఇటీవల కాలంలో రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టినరోజు లేదా స్పెషల్ డేస్ సందర్భంగా సినిమాలను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ తొలినాళ్లలో నటించిన మూవీ ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జెనీలియా కథానాయిక. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై నాగబాబు నిర్మించిన ఈ చిత్రం 2010లో విడుదలైంది. అప్పట్లో ఈ చిత్రంలోని పాటలు ఓ ట్రెండ్ను సెట్ చేశాయి. ఇప్పటికీ కూడా ఈ పాటలు వింటుంటే వినాలనే అనిపిస్తూ ఉంటుంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2023లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. రిలీజ్ సమయంలో థియేటర్లలో అభిమానులు పాటలు పాడుతూ డాన్సులు చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక ఈ స్పెషల్ షోల ద్వారా వచ్చే మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు కూడా. తాజాగా ఈ చిత్రాన్ని మరోసారి రిలీజ్ చేయనున్నారు. ప్రేమికుల దినోత్సవం వాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు. వాలంటైన్స్ డే ఆరెంజ్ చిత్రాన్ని చూసేందుకు వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఇటీవల గేమ్ చేంజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాగా మిశ్రమ స్పందనలు వచ్చాయి. ప్రస్తుతం చెర్రీ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్లో 16వ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.